వినాయక చవితికి మైక్ పర్మిషన్ల దగ్గర నుంచి అసలు పందిరి పెట్టుకోవడానికి పర్మిషన్ల దాకా నానా తిప్పలు పెట్టినటువంటి ద్వారా హిందువుల్ని ఇబ్బంది పెట్టినా ఏం కాలేదు కదా. అట్లాగే కొనసాగించి హిందువులను రిస్ట్రిక్ట్ చేయాలి, అలాగే క్రైస్తవాన్ని పెంచాలి, ఇస్లాంవాదాన్ని పెంచాలి. తద్వారా భారతదేశంలో ఒక అన్రెస్ట్, అంటే ఇప్పటికే ముస్లిం క్రైస్తవ యువతలో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నది అమెరికన్ డీప్ స్టేట్కి సంబంధించినటువంటి టీం. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు స్వేచ్ఛాయుతంగా బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళకి ఏదో కష్టం ఉంది, నష్టం ఉంది అనేటటువంటి రెచ్చగొట్టుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనా సోషల్ మీడియాలో వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చిన పోస్టులు వాళ్ళకి చూపించి రెచ్చగొడుతున్నారు. వీళ్ళు మాట్లాడేది ఇతరులకు సంబంధించిన హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడేది అవి చూపించట్లేదు. అదే ఇక్కడ స్ట్రాటజిక్ ఎత్తుగడ అనమాట. తద్వారా ఒకటి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఓవరాల్గా భారతదేశంలో ప్రభుత్వాన్ని మార్చాలన్నటువంటి కుట్ర అయితే చాలా సీరియస్గా జరుగుతుంది. అంతర్జాతీయ సమాజానికి కావాల్సింది ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలాల, భారతదేశం అంతర్జాతీయ సమాజం మీద డిపెండ్ అయ్యేలాగా ఉండాలి. మన రక్షణ రంగపు ఎగుమతులు ఆపాలి, మన రక్షణ రంగ తయారీని ఆపాలి. అట్లాగే మనం ఎదుగుతున్నటువంటి పరిశ్రమల అభివృద్ధి అనేటటువంటిది డౌన్ ప్లే చేయాలి. అప్పుడు వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. దానికి అప్పుడు మన దగ్గర ఇక్కడ ఉపాధి అవకాశాలు కరువై, ఉద్యోగ అవకాశాలు కరువై మనం అందరం వలస బాట పడతాం. అప్పుడు వాళ్ళకి మెరుగైనటువంటి మనుషులు దొరుకుతారు, టెక్నికల్ ఎక్స్పర్టైజేషన్ ఉన్నటువంటి తక్కువ వేతనానికి సిబ్బంది దొరుకుతారు. ఇది అంతర్జాతీయ సమాజం యొక్క ఆలోచనగా ఉంటుంది. ఇది ఇలాంటి వాటికి కాంగ్రెస్ ఆటోమేటిక్గా ఒప్పుకుంటుంది. గతంలో సుదీర్ఘకాలం పాటు అలాగే చేసుకొచ్చింది. లేకపోతే కార్లు తయారు చేయడానికి కార్ల కంపెనీ వాడు సిద్ధంగా ఉంటే మేం చెప్పినన్నే తయారు చేయి, బండిగా తయారు చేయడానికి బండి కంపెనీ వాడు తయారుగా ఉంటే నేను చెప్పినన్ని తయారు చేయి, గ్యాస్ కొనుక్కోవడానికి మధ్యతరగతి సిద్ధంగా ఉంటే గ్యాస్ మేము ఇచ్చిన వరకే తీసుకో. ఇవన్నీ ఎందుకొని ఆ రోజున ఒక అపనమ్మకం, ఒక అభద్రతాభావం అంతర్జాతీయ సమాజపు ఒత్తిళ్లకు అనుగుణంగా నడుపుకొచ్చింది. ఇప్పుడు అందుకు సిద్ధపడితే ఆటోమేటిక్గా రెజీమ్ చేంజ్ చేయడానికి ప్రయత్నం అయితే ముమ్మరం అవుతుంది. బీహార్ ఎన్నికల తర్వాత చూడాల్సి ఉంటుంది.